హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ ఓరియో కేక్ని చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చేయడం చాలా ఈజీ, చిన్నపిల్లలైనా అస్సలు ఫెయిల్ అవ్వకుండా చేసేస్తారు. అంత ఈజీ అన్నమాట ఈ కేక్ చేసుకోవడం. దీనికి బేకింగ్ పౌడర్ కానీ మనకి ఏం అక్కర్లేదు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. దీనికోసం అయితే మనం కేక్ని దేంట్లో ఏ బౌల్లో అయితే మనం బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకున్నాను. నా దగ్గర బటర్ పేపర్ లేదండి. బటర్ పేపర్ బదులు నేను A4 షీట్కి అయితే ఆయిల్ని అప్లై చేసుకొని బటర్ పేపర్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నేను తీసుకునే ఈ బౌల్ షేప్లో పేపర్ని కట్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని పేపర్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే బటర్ పేపర్ బదులు ఇలా యూస్ చేసుకున్నా కూడా బాగా వస్తుందండి. తర్వాత అయితే ఓరియో బిస్కెట్ ప్యాకెట్లని ఒక 5 తీసుకున్నాను. ఇవి చిన్న ప్యాకెట్లు అన్నమాట. వీటిని అయితే మొత్తాన్ని ఓపెన్ చేసుకొని అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ బిస్కెట్స్ మధ్యలో మనకు క్రీమ్ ఉంటుంది కదా, ఈ క్రీమ్ని అయితే సపరేట్ చేసుకోవాలి. అన్నట్టు మన వీడియోల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బిస్కెట్స్ని క్రీమ్స్ని సపరేట్ చేసుకోవాలి. ఒక 2 బిస్కెట్స్ని మాత్రం నేను లాస్ట్లో కేక్ డెకరేషన్ కోసమని పక్కకు పెట్టుకున్నాను. ఇలా అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బిస్కెట్ పీసెస్ అన్నిటిని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త ఒక 2-3 సార్లు అలా తిప్పి వదిలేయాలన్నమాట. మనం బిస్కెట్లో క్రీమ్ అంతా పక్కకు తీసేసాం కాబట్టి షుగర్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకని ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి. తర్వాత ఈ పౌడర్ని పాలతో కలుపుకోవాలండి. మనకు బజ్జీల పిండి కన్సిస్టెన్సీలో రావాలి. కాస్త పాలు వేసి కలిపిన తర్వాత ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను నేను ఇక్కడ. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఈనో ప్యాకెట్ని హాఫ్ అయితే వేసుకుంటున్నాను. ఆ ఈనో పౌడర్ పైన పాలు వేసినట్లయితే మనకు మొత్తం పొంగుతుందండి. ఇది మనకు కేక్ బాగా ఫ్లఫీగా పొంగడానికి హెల్ప్ చేస్తుంది. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్నట్లయితే మీరు బేకింగ్ పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు. పాలుని మనకు పిండి కన్సిస్టెన్సీ, మనకు బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలు వేసి కలుపుకోవాలన్నమాట. తర్వాత అయితే ఈ బటర్ పేపర్ తయారు చేసుకున్నాం కదా, ఆ కంటైనర్లో అయితే ఈ కేక్ బ్యాటర్ని అయితే వేసుకోవాలి. తర్వాత బబుల్స్ ఏమైనా ఉంటే పోవడం కోసం ఇలా 2 సార్లు పైకి కిందకి తట్టండి. చిన్నగా బబుల్స్ ఉంటే పోతాయి. తర్వాత దీన్ని అయితే నేను కుక్కర్లో తయారు చేస్తున్నాను. కుక్కర్లో ఒక ప్లేట్ పెట్టుకొని దాన్ని స్టవ్ పైన పెట్టుకొని క్లోజ్ చేయాలన్నమాట. విజిల్ అయితే పెట్టకూడదండి కుక్కర్ పైన. ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు కేక్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. తర్వాత ఒక ఫోక్ స్పూన్తో కానీ లేదా టూత్ పిక్తో కానీ మనం గుచ్చి చూసినట్లయితే కేక్ చెమ్మ లేకుండా వచ్చినట్లయితే మనకు ఉడికినట్టు అర్థం. తర్వాత ఈ క్రీమ్తో అయితే నేను డెకరేషన్ కోసం ఫ్లవర్స్ తయారు చేస్తున్నాను, రోజ్ పెటల్స్ లాగా. ఈ క్రీమ్ని అయితే ఒక్కొక్క దాన్ని ఒక పెటల్ లాగా సెట్ చేసుకుంటున్నాను. క్రీమ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఎలా సెట్ చేసుకుంటే అలా మోల్డ్ అవుతుందండి. మీరు అలాగే కూడా కేక్ పైన ఇవి రౌండ్ షేప్లో ఉన్నాయి కదా, అలాగే కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఊరికే ఇలా ఫ్లవర్స్ లాగా తయారు చేస్తున్నాను కేక్ పైన డెకరేషన్ కోసం. నాకైతే ఈ క్రీమ్తో ఒక 3 ఫ్లవర్స్ వచ్చాయండి. మీకు ఇలా క్రీమ్ సపరేట్ చేయడం ఇష్టం లేకపోతే మీరు ఈ క్రీమ్ను కూడా మిక్సీ జార్లో వేసుకొని బిస్కెట్లతో పాటు పౌడర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ జెల్లీ బౌల్స్ని అయితే ఒక 3-4 తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కేక్ని అయితే డిమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కంటైనర్ని రివర్స్లో పెట్టి ఒకసారి తట్టినట్లయితే మనకు కేక్ అయితే బయట వచ్చేస్తుంది.
నేను బటర్ పేపర్ బదులు ఆయిల్ పేపర్ వేసాను కాబట్టి కేక్ అయితే ఈజీగానే వచ్చేస్తుందండి. బాగా పొంగింది, చాలా సాఫ్ట్గా ఉంది, కేక్ కూడా ఫ్లఫీగా వచ్చింది. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను, అందులో 2 డైరీ మిల్క్ చాక్లెట్లను అయితే ఓపెన్ చేసి వేసుకుంటున్నాను కేక్ పైన ఈ చాక్లెట్ సిరప్ వేయడం కోసం. నేనైతే హాట్ వాటర్లో పెట్టి కాసేపు కలిపినట్లయితే ఈ చాక్లెట్ మనకు మెల్ట్ అయిపోతుంది బాగా. ఇది థిక్గా ఉంటుంది కాబట్టి దీన్ని కాస్త పలచగా చేసుకోవడం కోసం పాలు వేసి కలుపుకోవాలి. ఇలా పాలు వేసుకొని కొంచెం పలచగా వచ్చే వరకు కలుపుకోండి. తర్వాత ఈ చాక్లెట్ క్రీమ్ని అయితే ఈ కేక్ మీదంతా వేసుకుంటున్నాను నేను, మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ సిరప్ మనకు మొత్తం కేక్ లోపల వరకు దిగుతుందండి. తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది, తినే ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కేక్. ఇది ఓరియో బిస్కెట్తో చేశాను కాబట్టి ఒక 2 బిస్కెట్లు అయితే లాస్ట్లో డెకరేషన్కి యూజ్ చేశాను. ఇలా 2 బిస్కెట్లను అయితే ఇలా కేక్ పైన గుచ్చుతున్నాను. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫ్లవర్స్ లాగా క్రీమ్తో వాటిని అయితే పెట్టుకుంటున్నాను ఇలాగా. తర్వాత వీటిపైన ఈ జెల్లీ బోల్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే చెర్రీస్ లాగా పెడుతున్నాను అనమాట. సేమ్ చూడడానికి చెర్రీస్ లాగే ఉన్నాయి కదా, పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారండి. మా పిల్లలకైతే ఈ కేక్ చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా న్యూ ఇయర్కి ఇలా కేక్ తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా జ్యూసీగా టేస్టీగా ఉందండి చాక్లెట్ కేక్. ఓరియో బిస్కెట్స్తో కేక్ చేయడం చాలా ఈజీ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.